శ్రీ మాధవ్ గారు, అలాగే సుహాసిని ఆనంద్ గారు, సురేంద్ర మోహన్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షుడు నాగేంద్ర గారు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ విజయాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ విజయం ప్రజా విజయం. దేశంలో బీహార్ దగ్గర నుంచి దబ్బాక వరకు, యూపీ, కర్ణాటక, కొన్ని మధ్యప్రదేశ్, గుజరాత్, మణిపూర్, ఈ ఎన్నికల్లో సాధించిన విజయాలు కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతమైనటువంటి ఫలితాల్ని ప్రజలు మోడీ గారికి ఇచ్చారు. మోడీ గారిని దేశ ప్రజలు బ్లెస్ చేశారు, ఆశీర్వచనాలు అందించారు. మోడీ గారికి ప్రజలు అభివృద్ధిని తప్ప మరొక అంశాన్ని ఆలోచించినటువంటి ఎన్నికలు. నీతికి నితీష్ కుమార్, దాన్ని సమర్థించినటువంటి భారతీయ జనతా పార్టీ తీరుతెన్నులకి ప్రజలు స్వాగతాన్ని, స్వస్వాగతాన్ని అందించారు. చాలా కామెంట్స్ వచ్చినాయి. తేజస్వి గురించి, గడ్డి తిన్న వాళ్ళ గురించి కూడా, గడ్డి తిని జైల్లో ఉన్నవాడి కొడుకు గురించి కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల యొక్క విజయాన్ని చాలా, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విజయ గర్వంతో స్వీకరించడం లేదు, వినమ్రతతో ఈ విజయాన్ని స్వీకరిస్తున్నాం. ఈ ఎన్నికల యొక్క ఫలితాలు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తాం. అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో చేరుతున్నారు. ఇప్పుడే ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ భార్య శ్రీకాకుళం నిర్మలారెడ్డి శ్రీకాకుళం బీజేపీలో చేరారు. రాబోయేటువంటి రోజుల్లో మా యొక్క చేరికలు ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి మేము ప్రారంభిస్తున్నాం. గద్దె బాబురావు గారు చేరారు. మొన్నే వైసీపీ నుంచి 2 మున్సిపల్ కౌన్సిలర్లు చేరారు. ఒక జిల్లా మాజీ అధ్యక్షుడు బంధువులు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు యొక్క బంధువులు వాళ్ళిద్దరు కూడా, జగదీష్ గారి యొక్క బంధువులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాడి కుటుంబం భారతీయ జనతా పార్టీలో చేరింది. 19వ తేదీన ఒక మండల అధ్యక్షుడు, ఎక్స్ మండల ఎంపీపీ తెలుగుదేశం శ్రీకాకుళం మందస బీజేపీలో చేరుతున్నారు. ఇట్లా అనేకమైన ప్రాంతాల్లో ఒక మాజీ మంత్రి శ్రీమతి భారతీయ జనతా పార్టీలో విజయనగరం నుంచి చేరబోతున్నారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో అనేక మంది చేరికలకు అవకాశం కలిగించేటువంటి అంశం. అట్లానే ఏదైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో చాలా పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి. అనేక మంది బీజేపీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు. గంటలు చేరకపోవచ్చు, కింద నుంచి గంటలు ప్రారంభమైంది. గంటలు చేరకపోయినా కార్యకర్తలు అనేటువంటి గంటలతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది. ఎంపీపీలు మేము కోరుకునేది అదే, మేము కోరుకునేది ఎక్కువగా ఇదే. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఫీల్డ్ ఉన్నవాడు విజయం గొప్పదా, అవకాశం కోసం అరులు చాచే వాళ్ళ గొప్పదా? భారతీయ జనతా పార్టీ దీని మీదే ఆధారపడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితులు నిర్మాణం చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కొన్ని అపోహలతో
నాతో కొన్ని ఆలోచనలు నిర్మాణం చేస్తున్నాను. నేను చాలా సింపుల్గా మీ అందరికి కూడా చెప్తున్నాను. మాకు రెండు పార్టీలు సమానమే, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. తెలుగుదేశం 3,40,000 ఇళ్ళు కట్టడానికి 22,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అసెస్ చేశారు. కానీ 3,40,000 వెంకయ్యనాయుడు గారు 7 లక్షలు ఇళ్ళు ఇచ్చారు. కానీ ఈయన 3,40,000 ఇళ్ళే కట్టారు. అది ఎస్ఎఫ్టీ 2,200 కట్టారు చంద్రబాబు నాయుడు గారు. అవినీతి గురించి అప్పుడు మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్ళకి కేంద్రం 4,500 సబ్సిడీ ఇచ్చేసింది. 3,40,000 ఇళ్ళకి కేంద్రం 4,500 కోట్లు సబ్సిడీ ఇచ్చేసింది. 7 లక్షల ఇళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధమే. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర తడి లేదు. 7 లక్షలు కడితే తడి లేదు. ఎంత ఇచ్చారు ఆయన? 5,000 కోట్లు ఇచ్చారు, అంటే 9,000 కోట్లు ఇచ్చారు. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? ఇల్లు కంప్లీట్ చేశాను హ్యాండ్ ఓవర్ చేయాలని ఆయన చెప్తున్నారు. కమ్యూనిస్టులు కూడా మేమే హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటున్నాడు రామకృష్ణ. ఆయన ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తారంటే లెక్కలు తెలుసు ఆయనకి. ఈ 9,000 కోట్లలో జగన్ గారు ఒక ఫెయిల్ వేశారు. 22,000 కోట్లకి ఆయన ఏమన్నారంటే, నేను 300 ఎస్ఎఫ్టీ ఇంటికి నేను ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడు. మనమందరం అర్థం చేసుకోవాల్సింది, 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళకి నేను ఉచితంగా ఇచ్చేస్తాను అంటే ఆయన 7,000 కోట్లు ఇవ్వాలి. 9,000 కోట్లు జగన్ గారు 7,000 కోట్లు ఇస్తే అప్పుడు 16,000 కోట్లు అవుతుంది. ఈయన ఇంకా 7,000 కోట్లు ఇవ్వడం. ఈయన ఇంకా 7,000 కోట్లు ఇవ్వడం. ఆ 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళకి పేదవాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. కానీ ఆ 7,000 కోట్లు ఈయన ఇవ్వడం, తక్కువ ఇస్తున్నారు. సో అసలు ఇళ్ళు ఎన్ని రకాలు ఆంధ్రప్రదేశ్లో? గ్రామాల్లో కట్టేవి 2 రకాలైన ఇళ్ళు. అందులో 1,50,000 సబ్సిడీ, ₹1,00,000 సబ్సిడీ ఇళ్ళు ఉన్నాయి. దాన్ని కేంద్రం 1,50,000, 1,00,000 ఇచ్చింది సబ్సిడీ. కొంత మ్యాచింగ్ గ్రాంటు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఏమి లేకపోవడం మూలంగా ఆ సబ్సిడీ ఇచ్చిన ఇళ్ళు గ్రామాల్లో కొన్ని ఆగిపోయినాయి. దానికి పూర్తిగా డబ్బులు ఈయన ఇవ్వలేదు, అవి ఆగిపోయినాయి. అలానే అర్బన్లో ఇది 3వ రకం. 4 రకాల ఇళ్ళు. టిట్కో అర్బన్లో 1 సెంటు భూమి ఉంటే దానికి 2.5 లక్షల సబ్సిడీ. కేంద్రం 1,00,000, రాష్ట్రం 1,00,000. అవి కూడా సుమారు 1,00,000 ఇళ్ళు కట్టారు. 1,25,000. దానికి కూడా 50,000-60,000 సబ్సిడీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. గ్రామాల్లో సబ్సిడీ ఇవ్వలేదు, నగరంలో సబ్సిడీ బాకీ ఉంది, టిట్కోలో ఈ ప్రభుత్వం బాకీ ఉంది. ఇవన్నీ తెలియకుండా ఇళ్ళు కట్టేనని ఆయన 22,200 ఎస్ఎఫ్టీ, 2,200తో అవినీతి కదా చర్చ జరిగిందా? దాని మీద గతంలో చర్చించలేదు. మేము చెప్పాం, మోడీదేమో సొంతింటి కళ, చంద్రబాబు నాయుడుదేమో అద్దింటి కళ. ఎందుకన్నా నా మాట? నేను 2,200 ఎస్ఎఫ్టీ అవడం మూలంగా 20 సంవత్సరాలు 2,000 రూపాయలు పేదవాడు కట్టాలి. అంటే అద్దెంటి కల 20 సంవత్సరాలు అద్దెంట్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు. అదే అవినీతి. 2,200 అంటే ఇది ఎవరు గమనించలేదు. ఇప్పుడు ఈ బాబు ఏం చేస్తున్నాడు? 30 లక్షల పట్టాలు ఇచ్చేస్తానంటున్నాడు. ఇవన్నీ పెండింగ్ పెట్టేశాడు. దీని గురించి ఆయన అధ్యయనం చేయడం లేదా? దాని మీద డిబేటు పూర్తిగా జరగాలని నా భావన. ఈ 30 లక్షల పట్టాలకి 7,000 కోట్లు శాంక్షన్ చేశాడండి ఆయన. ఆ 7,000 కోట్లు ఇవ్వలేదు 300 ఎస్ఎఫ్టీ వాడికి. క్యాచ్ మై పాయింట్. 7,000 కోట్లు శాంక్షన్ చేశాడు భూమి కొనమని. అన్ని జిల్లాలో భూములు కొనేశారు 7,000 కోట్లు పెట్టి. ప్రతి ఎమ్మెల్యే జోబీలు నింపేసుకున్నాడు. రాజమండ్రిలో ఒక 500 ఎకరం కొన్నారు. ఈ 500 ఎకరం ఒక సాఫ్ట్వేర్ కంపెనీవి, పాత సాఫ్ట్వేర్ కంపెనీవి. దాన్ని రిజిస్టర్ వాల్యూ 7 లక్షలు, అంటే 21 లక్షలు ఇవ్వాలి. దానికి 47 లక్షలు ఇచ్చేసారండి. అది ముంపు.
అందులో మేము నవంబర్ ముందే చెప్పాము మేము, ఇది ముంపు. ఈ ముంపు ఆరిపోయిన తర్వాత డిసెంబర్లో ధనియాలు వేస్తారు అందరూ. ధనియాలు అంటే తెలుసా, కొత్తిమీర పడ్డే ధనియాలు. అప్పుడు పూర్తిగా డ్రై అవుతుంది. ఆ మంచుతో ధనియాలు పండేస్తాయి. మా తాతగారు ఊరది. ఈ ధనియాలు పండే దాంట్లో మామూలుగా వర్షం వస్తే రోడ్డు దాకా వచ్చేస్తుంది. ఎందుకు కొనేసారు అది? సరిగ్గా 500 ఎకరాలు ఒకటే చేయి మార్చడానికి, హ్యాండ్ మార్చడానికి సీప్గా ఉంటుందని. కంపెనీ పెద్దది కదా, టక్కని మార్చేశారు, కొనేశారు. ఇప్పుడు దాన్ని 60 కోట్లు పెట్టి ఈ పక్కకో తోర, ఆ పక్కకో తోర, అక్కడో కాలం వేస్తారట. ఎంత కర్మ చూడండి. వర్షం దాన్ని పోడ్చడానికి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అవినీతో చూడండి జగన్ యొక్క ప్రభుత్వాన్ని. ఎంత అవినీతి అండి ఇది! 7,000 కోట్లతో పట్టాలు ఇస్తారు. ప్రతి జిల్లాలో జరిగింది ఇది. నెల్లూరులో ఒక కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అతను మీ జిల్లాలో కూడా పనిచేసాడు అనుకున్నా, మిరియాల శాసగిరి బాబు. నాకు వద్ది ఉద్యోగం వెళ్ళిపోయాడు. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టం పెంచేయమంటున్నాడు. ఒక తెనాల్లో అయితే ఒక ఎమ్మెల్యే 90 లక్షలు కొన్నాడు ఎకరం. ఒకే రోజున 17.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయిందండి. ఒకే రోజున రైతుల దగ్గర నుంచి కమిషన్ ఒకే రోజున ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఈ మాయిలేలు ఈ ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో 2200 ఎస్ఎఫ్టీ. ఈ రెండు ప్రభుత్వాలు కుటుంబ పరిపాలన, కుటుంబ ప్రభుత్వాలు. వీళ్ళకి రూలింగ్ కాదు, ట్రేడింగే ప్రధానం. అక్కడ ట్రేడింగ్ ఉంది, ఇక్కడ ట్రేడింగ్ ఉంది. ఏమీ తేడా లేదు. ఇట్లా మరలా చూడండి, ఈ 30 లక్షల పట్టాలు దీనికి 3,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాడారు. కొండలు అడ్డంగా తవ్వేశారు, రోడ్లు చెత్త రోడ్లు వేసారు. దాంట్లో అంటే 14 లక్షల కేంద్రం ఇళ్ళు ఇస్తాను. ఇప్పుడు వీటికి 14 లక్షలు మరలా కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ ఈ ప్రభుత్వానికి ఇళ్ళు ఇస్తాను. ఈ ఇళ్ళు తీసుకుని ఈ 30 లక్షల్లో మొత్తం అవన్నీ పెండింగ్ పెట్టేసి, నేను చెప్పిన 4 అంశాలను పెండింగ్ పెట్టేశాను. ఇప్పుడు నేను పట్టాలు ఇస్తానంటాడు ఈయన. ఇవ్వడం ఎన్ని తేదీలు అయిపోయి, ఆ నాన్నగారు బర్త్డే అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తానికి ఇప్పుడు దానికి ఒక షేప్ రావడం లేదు. ఇది ఈయన ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశం. మేము ఈ రెండు ప్రభుత్వాలు మేము ఒక నోట్ సర్క్యులేట్ చేస్తున్నాం మీ ద్వారా. నా దగ్గర ఉందో ఒకటి ఇస్తారు మా వాళ్ళు. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో 25-28 యొక్క అంశాలని అధ్యయనం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో మా మండల పార్టీ నిలబడింది. ఇది తెలుగుదేశం చేయలేదు. ఆ పథకాలు మావి. ఆ పథకాలు వాజ్పేయి గారు, మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు అవన్నీ కూడా. సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఐసిడిఎస్ కావచ్చు, హెల్త్లో అర్బన్ హెల్త్ సెంటర్స్. ఇప్పుడు చంద్రన్న హెల్త్ సెంటర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను పెట్టారు. దానికి 4,20,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. 1,90,000 ఖర్చు అవుతుంది. ఎప్పుడన్నా వెళ్ళి ఒకసారి చూడండి మన రిపోర్టర్స్. అర్బన్ హెల్త్ సెంటర్స్ త్రూఅవుట్ ది స్టేట్. అర్బన్ హెల్త్ సెంటర్స్ వాజ్పేయి గారు గ్రామాల్లో పిహెచ్సిస్ ఉంటే పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చారు హెల్త్ మిషన్లో. ఇట్లా 3 రకాల హెల్త్ మిషన్స్ పెట్టారు వాజ్పేయి గారు. 3 రకాల్లోనూ కరప్షనే. అది ఎమ్మెల్యేలకి తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, మీరు అధ్యయనం చేయడం లేదు. మీరన్నా అంటే అట్లా మీద చర్చ పెట్టలేదు. ఏదో సోరణ మాటలు, సంకట మాటలు, అది ఇది మీరేదో మీకు ఒక ఎజెండా ఉంటుంది, అది పెడతారు. ఇందులో 1,00,000 కోట్లు పోతున్నాయి. నన్ను అర్థం చేసుకోండి. మీరు ఒక ఒక సంవత్సరం కోడిగుడ్లో 720 కోట్లు పోతుంది. కోడిగుడ్లు కొంటున్నారు. ఐసిడిఎస్లో 1,20,000 ఐసిడిఎస్కి సంబంధించినటువంటి పాఠశాలతో పాటు ప్రెగ్నెంట్ లేడీ బాలింత ఇంటికి ఇచ్చేవాడు. అంటే దానికే 5 లక్షల కోడిగుడ్లు కొంటున్నారు ఐసిడిఎస్కి. అది కాకుండా మధ్యాహ్నం భోజన పథకం, అది కాకుండా ఎస్సీ హాస్టల్, అది కాకుండా బీసీ హాస్టల్. ఇట్లా మీరు లెక్క చూస్తే కోడిగుడ్లు కొంటున్నాం. 50 గ్రాములు కోడిగుడ్డు కొనాలి, 30 గ్రాములు కోడిగుడ్డు పెడుతున్నారు.
ఏ పెట్టలేడా? చంద్రబాబు నాయుడు పెట్టలేదు, రాజశేఖర రెడ్డి పెట్టలేదు, ఈయన పెట్టలేదు. మేము పెడతాం. మేము అధికారంలోకి వచ్చిందంట 50 గ్రాములు కోడిగుడ్డు పెట్టడం పెద్ద గదరవాడి. ఏడు పరిపాలకులా, ఏడు దార్శనికులా. 720 కోట్లు ఒక సంవత్సరం, 5 సంవత్సరాల్లో 3500 కోట్లు. ఇలాగే సర్వశిక్షా అభియాన్లో పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ వాళ్ళు డిప్యుటేషన్కి వచ్చేస్తున్నారు. కళ్ళు కనపడటం లేదండి ప్రభుత్వానికి. అదే పెద్ద అవినీతికరమైన డిపార్ట్మెంట్లు. వాళ్ళు ఇందులో డిప్యుటేషన్కి వస్తున్నారు. ఎవరికి తెలియదు. ఇది ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చేస్తున్నారు, ఏళ్ళు వేసేస్తున్నారు. ఇట్లా ఈ పథకాలన్నీ భారతీయ జనతా పార్టీ మండల స్థాయిలో అధ్యయనం చేస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. రేపు జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. కోడిగుడ్డు గురించి ఎవరో నేను చెప్పిన దాన్ని పోలవరంలో కంటే కోడిగుడ్లో అవినీతి ఎక్కువ. నేను ఏం చెప్తున్నాను, ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది సర్వశిక్షా అభియాన్లో అన్నా, అది ICDSలో అన్నా చిన్న విషయాలు కాదు. దయచేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ICDS గురించి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. 14 మంది ఎమ్మెల్యేలు ICDS PO మీద కంప్లైంట్ చేశారు. చేస్తే అవన్నీ ట్రాన్స్ఫర్ చేశారు నిజామాబాద్. రాజశేఖర రెడ్డి వెంటనే చేశాడు. అప్పుడు 2 మంత్రులు మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు, కాంగ్రెస్ వాడు. ఆడ దగ్గరికి వెళ్ళిపోయింది ఈవిడ. నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఈవిడ వెళ్తే ఇక్కడి నుంచి. కానీ అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చేసాడు నిజామాబాద్ నుంచి. ఆయన జాయిన్ చేసుకోడు జవహర్ రెడ్డి కలెక్టర్. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత చేస్తే తర్వాత సస్పెండ్ చేశారు. ఆవిడ దగ్గర చాలా ఎక్కువ డబ్బు దొరికింది. మనం అనుకుంటాం ICDS పాఠశాల అనుకుంటాం. దీని మీద 1,20,000 మంది ఓ పార్టీకి డొనేషన్ ఇస్తారండి. అది చాలా పేద పార్టీ పాపం. 1,20,00,000 ఇస్తారు సంవత్సరానికి, నెలకి. 1,20,00,000 ఇస్తారు ఆ పేద పార్టీకి. భూములు పనిచేస్తానన్న పార్టీకి. ఆయన అనుకున్నాడు జెండాలు వేసుకెళ్తాను. కానీ 10,000 మంది వచ్చేస్తారు పిలిస్తే పాపం. వాళ్ళు ఎందుకు జరుగుతున్నాయనేది బీజేపీ అధ్యయనం చేస్తుంది. మానవ ఎలక్షన్ చూసాను నేను. వాళ్ళు ఒక 1వ వార్డులో 40 మంది కూర్చున్నారు. ఓట్లు వాళ్ళు ఏం చేస్తారు? కమ్యూనిస్ట్ పార్టీకి ఎమ్మెల్సీలు ఓట్లు, టీచర్ ఓట్లు, పిల్లలకు భోజనం ఆడేమో పేదోడు పార్టీ, పిల్లలకు కోడిగుడ్లు పెట్టిన పార్టీ. వాడికి ఏం నేర్పుతున్నారు? అదే మా సంఘం పాఠశాల పెడుతుంది. 3,000 జీతం ఇస్తారండి. అద్భుతంగా పాఠం చెప్తారండి. అడవిలో మేమేమి నేర్పుతున్నారు, వాళ్ళు ఏమి నేర్పుతున్నారు కమ్యూనిస్టులు. ఈ రామకృష్ణ వచ్చి తిరుగుతున్నట్టే ఏంటంటే వాళ్ళ పార్టీ ఆల్రెడీ తీసేసింది. కానీ మాకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు. వాళ్ళు ఇప్పుడు నేషనల్ పార్టీ కాదు. అది వాడు పేదోడి గురించి మాట్లాడే పార్టీ కూడా కాదు. కానీ వాళ్ళు తెలుగుదేశానికి ఒకసారి, వైసీపీకి ఒకసారి, TRSకి ఒకసారి, ఎక్సెప్ట్ బీజేపీ అందరి దగ్గర తిరిగే చక్రాలవి. వాడి గురించి కూడా అద్భుతంగా రాస్తున్నారు. పేద ప్రజల మట్టి కొట్టడానికి నారాయణతో డైరెక్ట్గా మాట్లాడాను. నీకు ఎంత వస్తుంది ICDSలో లైవ్లో ఇలానే. మీది క్యాపిటలిస్ట్ పార్టీ, మీది కమ్యూనిస్ట్ పార్టీ కాదన్న. వాళ్ళకున్న ఆస్తులు ఎవరైనా మాకున్నాయా? బీజేపీకి, కాంగ్రెస్కి ఉన్నాయా? తెలుగుదేశానికి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయంటే వాడికి? స్టీల్ ప్లాంట్ వాళ్ళ పరిస్థితి ఏంటండి? దిస్ ఈజ్ ది కమ్యూనిస్ట్ పార్టీ. మేము అవగాహనతో మాట్లాడుతున్నాం, అర్థవంతంగా మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఇలాంటి అంశాలు అనేకమైనవి మాకు తెలుసు. ఆత్మవిశ్వాసంతో జనసేన, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదైతే దబ్బాకలో జరిగిందో అదే ఈ రాష్ట్రంలో జరిగి తీరుతుందని మీ అందరూ కూడా నేను చెప్తున్నాను. ఇది ఆత్మవిశ్వాసం కాదు, ఇది క్యాలిక్యులేషన్, ఇది ఫీల్డ్ రియాలిటీ. ఇక్కడ లేడా మోడీ? దబ్బాకలో రఘునందన్లో ఏం చెప్పాడు? అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గురించి చెప్పాడు. అదే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు చేయబోతుంది. తెలుగుదేశం ఏం చేయబోతుంది? ప్రతిపక్ష పాత్ర తెలుగుదేశాన్ని పోషించడానికి అవకాశం ఎక్కడుంది? తిడతానంతే ఆయన. కానీ మేము చేసే అంశాలను చెప్తాం, చేయిస్తాం మా కార్యకర్తల చేత. ఈ విధంగా మేము ముందుకు వెళతామని మీ ద్వారా తెలియజేస్తూ, విజయాలే ప్రజల ఆకాంక్షలు. ఈవేళ విజయాలు, ఈవేళ వచ్చినటువంటి విజయాలు ప్రజల ఆకాంక్షలు. రోజు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉద్యమే ఎక్కడ?
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకండి వాళ్ళు కమ్యూనిస్టులు వ్యతిరేకంగా మోడీ గురించి ఉద్యమాలు చేస్తున్నారు? మీ విశాఖపట్నం సిటీలో, రాజమండ్రి సిటీలో ఆడ ఓల్డ్ టైమర్స్ని వెళ్ళి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడమంటారట. విజయవాడలో ముస్లిం ఓల్డ్ టైమర్ని వెళ్తే ప్రజలు అన్నారట, ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారు మీరు? మీరు ఏదైనా ఉంటే మీ పార్టీ గురించి చెప్పుకోండి అన్నారట ప్రజలు. అంటే ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు కమ్యూనిస్టులకి. ఇస్తే అతను తీశారు ఓల్డ్ టైమర్గా. అతను బీజేపీలో చేరి ఓల్డ్ టైమర్గా పనిచేశాడు. దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ ది. ఒక కక్షతో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఒక చైనా ఏజెంట్లు వెళ్ళు, వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. వీటిని దేనికి భారతీయ జనతా పార్టీ విరవదు.